ఆర్జీవి గాడు ఇవాళ ఆర్జీవి గారిని మోసం చేసింది. ఏంటది? ఆర్జీవి గాడు ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. వాడితో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం తొడల మీద మందు పోసేసి వాడు నాకుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడగొద్దా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేను పెడతా ఇట్రండి. మొసలుడే గాని మహానుభావుడు. ఓకే, సెకండ్ అండి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. నీ కంఫర్ట్ గానే ఉందిగా. వాళ్ళ అమ్మ అడగొద్దా? ఏందమ్మా నువ్వు చేసే పని, ఇది బుద్ధి నీకు ఇదేనా అమ్మ బుద్ధి ఉందా అని అడగొద్దా? నాకు వచ్చిన హస్బెండ్ అయినా నన్ను ఇంత లవ్ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ యూ వన్ అడ్వైస్, డోంట్ ఎవర్ ఫక్. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఇంకే సారీ, నీ బండి కొద్దిగా యాక్సిడెంట్ అయిపోయింది. అది ఫ్లవర్స్ కట్టారు. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఫ్లవర్ కట్టించింది ఆశు. అదేమైందంటే డివైడర్ కి కనిపించలేదు, ఫ్రంట్ ని కట్టేశారన్నమాట. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. రోడ్డు కూడా కనిపించదు. ఆఖరికి ఆ అంకుల్ సగం తీసేశారు ఫ్రంట్ది. లేవురా మనీ, నో మనీ. అదేమైందంటే లెఫ్ట్ ది కనిపించక అది ఇదైందన్నమాట. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నేనేం చెప్తున్నాను, దీనికి డబ్బు కావాలి, వాడికి అది కావాలి, ఈ రెండే. ఆల్రెడీ అమ్మాయికి తెలుసంట, అయినా నాకు నువ్వే ఇష్టము అని చెప్పిందంట. అది మనకు తెలియదు, అవన్నీ ఆ వీడియోలు దాంట్లో వల్లనే. అతనితో షికార్లు తిరిగితేవి, ఎక్కడికక్కడ తిరుగుతుంది, ట్రావెలింగ్ చేసిండ్రు, అన్ని ఎంజాయ్ చేశారు. అంత ఎంజాయ్ విషయంలో ఒక దాచిపెట్టి ఎట్లా దాచిపెడతాడు చెప్పండి? తెలిసిన తర్వాతనే కదా మీరు మూవ్ అయ్యారు. మీకు ఇప్పుడు సరే ఓకే అనుకుందాం, సరే తెలియదు వద్దన్నారు కదా, మరి అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అంటే 1,50,00,000 వెనక్కిస్తానంది, మిగిలిన డబ్బులు కూడా తను సెటిల్ అయితే ఇస్తానంది. తను ఎప్పుడు సెటిల్ అవ్వాలి, ఏ రకంగా సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత ఎప్పుడు ఇవ్వాలి, ఒకటి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. రెండు, అలా కాదని అంటే మాత్రం నీ మీదే నేను కేసు పెడతాను, నీ మీదే హెరాస్మెంట్ కేసు పెడతానని బెదిరేస్తుంది. భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. అంటే పైన ఎన్ని మెరుపులు, లోపలేని డమాలే వారం. అయితే వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా అని అడుగుతారు. అందులో కలిసి పెళ్లి అనేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో, పెళ్లి చేసుకోబోతున్నాము అనేటటువంటి ట్రావెల్ చేశారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సూపర్ గా ఉందండి, అందుకే ఆ లెవెల్లో ఉంది. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.